హాయ్ హలో నమస్తే. చాలా వాట్సాప్ గ్రూపులు కాదు, చాలా సర్ప్రైజింగ్గా కొంతమంది చాలా స్ట్రాటజిక్గా క్రిస్టియన్సే ఎఫ్సిఆర్ఏ బిల్లు వల్ల నష్టం వచ్చింది, ఎఫ్సిఆర్ఏ బిల్లు అనేది మనం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే చాలామంది స్కాములు చేస్తున్నారు, చాలామంది క్రిస్టియన్స్ కరప్షన్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? గవర్నమెంట్ మంచి పని చేస్తుంది కదా, ఈ క్రిస్టియన్ సంస్థల మొత్తాన్ని నరికేయాలి, వీళ్ళందరూ కూడా స్కామ్ చేస్తున్నారని చెప్పేసి చాలామంది క్రిస్టియన్స్ తిప్పుతున్నారు సోషల్ మీడియాలో. క్రిస్టియన్ పాస్టర్లు తిప్పుతున్నారు. ఎందుకు తిప్పుతున్నారని నేను చెప్పనా? ఎందుకు తిప్పుతున్నారంటే వీళ్ళకి చాలామందికి వాళ్ళ నాయకులు, ఈ తిప్పేటువంటి పాస్టర్ల యొక్క నాయకులు మొత్తం కూడా బీజేపీతో అలైన్ అయి ఉన్నారు. ఏ కారణం చేత అయినా సరే బీజేపీతో ఎలా అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చక్కని తిప్పుతున్నారు. హైదరాబాద్లో బీజేపీతో ఎలా ఉన్నటువంటి దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పాస్టర్ల ద్వారా తిప్పుతున్నారు. ఏమని తిప్పుతున్నారు? ఎఫ్సిఆర్ఏ బిల్లు వల్ల నష్టం లేదు, ఎఫ్సిఆర్ఏ బిల్లు ఇంకా మంచిది, క్రిస్టియన్ కరప్షన్ తగ్గిస్తారు అని ఇలా తిప్పుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పార్టీలు కూడా ఇంకేం చేస్తారు? వాళ్ళకి బీజేపీ వైపు ఉన్నారు కదా, వీళ్ళు కూడా వాళ్ళంతా వాళ్ళ యొక్క క్రిస్టియన్ సొసైటీస్ని, క్రిస్టియన్ సోషల్ మీడియాను ఉపయోగించి ఇదిగో ఎఫ్సిఆర్ఏ బిల్లు పెట్టడం మంచిదే అని చెప్పి వారు దిగారు. బాసు ఈరోజు ఎఫ్సిఆర్ఏలో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్జిఓలు మొత్తాన్ని లెక్క చూపించమన్నారండి. ఈ పాస్టర్లందరూ ఏంటంటే, చిన్న పాస్టర్లు వీళ్ళందరూ ఏంటంటే, అవును లెక్క చూపించాలి కదా, వాళ్ళందరూ కోట్ల రూపాయలు సంపాదించారు, స్కామ్ చేస్తున్నారు, వేల కోట్ల రూపాయలు విదేశీ నుంచి డబ్బులు వస్తున్నప్పుడు మరి వాళ్ళందరూ గవర్నమెంట్ పడితే మంచిది అని చెప్పి వీళ్ళు తిప్పుతున్నారు. ఇది ఎట్లుండిద్దంటే, ఈ సమాజం ఎట్లుండిద్దంటే, అది ఆ పక్క చర్చి వాడికి ఎక్కువ మంది వస్తున్నారు, ఆ చర్చి మీద పోలీసులు రావాలి, అది మూతపడితే నా చర్చికి వస్తారు అని ఈ బ్యాచ్ అలా ఉంది కదా. కాంపిటీషన్ ఉంది చర్చిల మీద. ఆ చర్చి మీద దాడి జరగాలి, అది మొత్తం నా చర్చికి వచ్చేస్తారని చాలామంది ఇది కూడా ఉంది. ఆ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఎస్ఎస్సి క్రిస్టియన్ ఆర్గనైజేషన్ మీద దాడి మంచిదే అని చేస్తున్నారు. ఓకే సరే బ్రదర్, నేనేమన్నదంటే ఇప్పుడు కరప్షన్ చేశారు, లెక్క చూపించండి అంటే తప్పేం కదా, దానికి పెద్ద కొత్త చట్టాలు అవసరం లేదండి. ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉంది, దేనికి ఈడీ దేనికి ఉంది, ఐటీ శాఖ ఎందుకు ఉంది, ఓకే సిబిఐ ఎందుకు ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంది, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఎందుకున్నాయి? ఇవన్నీ కరప్షన్ చేస్తే పట్టుకోవడానికే కదా. మళ్ళీ దానికి ప్రత్యేకంగా ఎఫ్సిఆర్ఏ చట్టాలు ఇవన్నీ అవసరం లేదు. కరప్షన్ ఈజ్ ఏ కరప్షన్. ఓకే, ఈ ప్రత్యేక చట్టం పెట్టి ఆస్తుల మీదకి ఒక అధికారిని నియమించి స్లోగా అధికారి గవర్నమెంట్ తీసుకోవచ్చు అనే దాని దగ్గర గొడవ. కరప్షన్ అడ్డుకోవటంలో ఎవడు కరప్షన్ అడ్డుకోవటం ఎవడు తప్పు పట్టరు. ఓకే, గవర్నమెంట్ వాంట్ టు కంట్రోల్ ది కరప్షన్, దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. హూ హ్యాస్ అ ప్రాబ్లం విత్ దిస్? నో ప్రాబ్లం. మీ పాస్టర్లకు నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ రేపు చర్చిలు కూడా లెక్క చెప్పాలి అంటే 99.99% ఆఫ్ పాస్టర్లు మొత్తం ఫెయిల్ అవుతారు. నేనన్న మాట మీకు అర్థమైంది కదా. ఈరోజు ఎన్జిఓలు మొత్తం కూడా మీరు లెక్క చెప్పండి అని ఒక బిల్లు పాస్ చేశారు. ఒకవేళ రేపు పొద్దున గవర్నమెంట్, ఎందుకంటే చర్చిలు రన్ చేస్తున్నారు వీళ్ళు, చర్చిల్లో చాలామంది సందాలు వేస్తున్నారు, వాటికి లెక్క చెప్పట్లేదు వీళ్ళు, గవర్నమెంట్కి లెక్క చెప్పట్లేదు, సందాలు వేసేదానికి గవర్నమెంట్కి లెక్క చెప్పట్లేదు వీళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా, సందాలు వేసినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా మీరు. కాబట్టి గవర్నమెంట్కి లెక్క చెప్పాలి, మీకు ఎంత ఆఫరింగ్స్ వస్తున్నాయో, ప్రతి ఆదివారం మీ చర్చిలో ఎంత ఆఫరింగ్స్ గవర్నమెంట్కి లెక్క చెప్పాలని ఒక చట్టం తెచ్చారనుకోండి, 99.99% పాస్టర్లు ఫెయిల్ అవుతారు లెక్క చూపించడం గవర్నమెంట్కి. ఓకే, కాబట్టి పక్క వాళ్ళ మీద దాడి చేసేటప్పుడు మీరు ఇలాంటి పెట్టకండి. మంచిదే, ఎఫ్సిఆర్ఏ మంచిదే, అవన్నీ చేయకండి. ఓకే, కరప్షన్ నో బడి విల్ సపోర్ట్ ది కరప్షన్, బట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్లీ డ్రాఫ్ట్ ది బిల్స్ కేర్ఫుల్లీ. ఆస్తుల మీద మనం చేయకూడదు. ఓకే, వ్యాపారస్తుల మీద లేని కంట్రోలు, ఇల్లీగల్ మీద లేని కంట్రోలు, రాజకీయ నాయకుల మీద లేని కంట్రోలు, వ్యవస్థల మీద లేని కంట్రోలు, సేవ చేసేటువంటి వాళ్ళ మీద మీరు చేయకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ నుంచి 100 కోట్లు వచ్చినాయి, కరప్షన్ చేశారు అనుకుందాం, 60-70 కోట్ల రూపాయలు కరప్షన్ చేసిన ఆ 20-30 కోట్ల రూపాయలను పంచుతారు కదా, పేద ప్రజలకు పంచుతున్నారు కదా వాళ్ళు. సో దానికోసమైనా లెట్ ఇట్ కమ్.
ఓకే. నేను దట్స్ వాట్ ఈ క్రిస్టియన్స్ ఎవరైతే తిప్పుతున్నారో ఎందుకంటే ఇప్పుడు వీళ్ళలో ఏంటంటే కొంతమంది ఇప్పుడు వర్గీకరణ పేరుతోటి బీజేపీకి ఎలైన్ ఉన్నారు కొంతమంది. వర్గీకరణ సరే వాళ్ళు చేశారు, బీజేపీ వాళ్ళు చేశారని చెప్పేసి వాళ్ళతో ఎలైన్ అయినటువంటి చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలో కొంతమంది తిప్పుతున్నారు, ఇది మంచిదే, బీజేపీ మంచి పని చేసింది, క్రిస్టియన్స్ అని చెప్తున్నారు. హైదరాబాద్లో చక్రం తిప్పుతున్నారు, నాకు తెలిసి సోషల్ మీడియాలో తిప్పాలి, ఎవరు తిప్పుతున్నారు నాకు బాగా తెలుసు. ఓకే. ఇంకోటి ఈ పొలిటికల్ పార్టీ సోషల్ మీడియా వింగ్స్ ఉన్నాయి. సోషల్ మీడియా వింగ్స్ అంటే రేపు పొద్దున వీళ్ళు ఎఫ్సీఆర్ఐకి మద్దతు ఇస్తారు. వీళ్ళు రేపు పొద్దున ఎఫ్సీఆర్ఐకి మద్దతు ఇస్తారండి. మద్దతు ఇవ్వాలంటే ఏం చేయాలి? ప్రిపేర్ చేయాలి, గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి. గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఎఫ్సీఆర్ఏ మంచిదే అని ప్రిపేర్ చేసి వేయాలి, వాళ్ళకి మద్దతు, వాళ్ళకి ఓటు వేయాలి. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. అసలు ఎవరు చెప్తున్నారో తెలియదు. సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి ఒక యుద్ధంలా చేస్తున్నారు. ఏమైనా ఎఫ్సీఆర్ఏ మంచిదని చెప్పి క్రిస్టియన్స్ తిప్పుతున్నారు. నేను ఇది చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే క్రిస్టియన్ గ్రూపులో క్రిస్టియన్ పాస్టర్లు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, క్రిస్టియన్స్కి సంబంధించిన వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ పొగుడుతున్నారు. షబాష్ బీజేపీ గవర్నమెంట్, మీరు ఎఫ్సీఆర్ఏ బిల్లు పెట్టారు, మంచి పని చేస్తారు, కరప్షన్ ఆపుతున్నారు, కమాన్ కరప్షన్ అని వేస్తున్నారు వీళ్ళే పొద్దురాల నుంచి. ఎందుకు వేస్తున్నారు మీకు అర్థమైంది ఈ పార్టీకి ఏంటి అనేది. బ్రదర్స్, నేను చెప్పేది ఏంటంటే ఎఫ్సీఆర్ఏ బిల్లు మీద ఒక క్లాజ్ ఏదైతే ఉందో, ది కన్సర్న్డ్ అథారిటీ విల్ బి అపాయింటెడ్ ఆన్ ది టు ఓవర్సీ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎన్జిఓస్. ఆ ఒక్క క్లాజ్ తీసేస్తే అందరు మద్దతు ఇస్తారు అక్కడ. ఓకే, అందరు మద్దతు ఇస్తారు అక్కడ. ఆ మద్దతు వాళ్ళందరూ దానికోసమే కదా అక్కడ వాళ్ళు కొట్లాడుతున్నారు. సరే, కేరళలో క్రిస్టియన్స్కి అబ్జెక్షన్ ఉంది, కర్ణాటకలో క్రిస్టియన్స్కి అబ్జెక్షన్ ఉంది, తెలంగాణలో క్రిస్టియన్స్కి అబ్జెక్షన్ ఉంది, తమిళనాడులో క్రిస్టియన్స్కి అబ్జెక్షన్ ఉంది, వెస్ట్ బెంగాల్లో క్రిస్టియన్స్కి అబ్జెక్షన్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్కి ఆ బిల్లు మీకు మంచిగా అనిపించిందా? ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్కి బిల్లు మంచిదా అనిపించిందా మీకు? అంటే ఇక్కడ క్రిస్టియనా, హిందువా, ముస్లిమా కాదు, ఇక్కడ ఓన్లీ ఒకటే. మన పొలిటికల్ పార్టీ బీజేపీకి ఓటేస్తుందా లేకపోతే ఇండియా బ్లాక్ ఓటేస్తుందా, దాన్ని బట్టి మీరు క్రిస్టియన్స్ మారిపోతారనమాట. మనం ఓటేసే పొలిటికల్ పార్టీలు టీడీపీ ఎవరికి ఓటేస్తుంది, వైసీపీ ఎవరికి ఓటేస్తుంది, బీజేపీ ఎవరికి ఓటేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి ఓటేస్తున్నారు, దాన్ని బట్టి క్రిస్టియన్స్ మారుతున్నారో తప్ప అక్కడ క్రిస్టియానిటీ లేదు. దేర్ ఇస్ నో క్రిస్టియానిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అసలు క్రిస్టియానిటీ మీద లేనే లేదు ఆంధ్రప్రదేశ్లో. క్రిస్టియానిటీ అనేది ఊరికే పేరుకి మాత్రం, అది పేరు తగిలించుకున్న రాజకీయ బొమ్మ అయిపోయింది క్రిస్టియానిటీ అనేది. ఇట్ బికేమ్ ఏ పొలిటికల్ వెపన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్. ఓకే, మీకోసం కొట్లాడేటప్పుడు ఇండియా బ్లాక్ వాళ్ళు మీకోసం కొట్లాడుతున్నారు. కనీసం అప్పుడన్నా వాళ్ళకి మోరల్ బాధ్యతగా ఉండండి అండి. మోరల్ రెస్పెక్ట్. ఓటు ఎట్లా వేసుకోండి సార్ మీ ఇష్టం వచ్చినట్టుకి. ఓటు ఎవరికొన్నా వేసుకుంటండి. నేను కూడా రేపు పొద్దున ఎన్నికల డప్పులే జగన్ అనుకో, చంద్రబాబు నాయుడుకో, లేదంటే నరేంద్ర మోడీ గారికి వేస్తానేమో ఓటు. నేను ఎవరికి తెలుసు ఆ ఎన్నికల టైంకి ఎవరికి ఓటేస్తానో నాకే తెలియదు. ఆ ఓటేసే ఎన్నికల రోజు వరకైనా సరే నేను నిజాయితీగా నిలబడదాం అనుకుంటున్నాను, నిజాయితీగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎన్నికల ముందు రోజు ఎలాగా అందరూ కూడా అవినీతి పరులే, ఎన్నికల రోజు డబ్బులు తీసుకుని ఓటేసాడు అందరూ. ఆ రోజు వరకన్నా నేను నిజాయితీగా మాట్లాడదామని నేను రోజు ఇలా మాట్లాడుతున్న పొలిటికల్ పార్టీలని అట్టయినా సరే మీరు కూడా ఎన్నికల దాకానే నిజాయితీ కూర్చి సావండి క్రిస్టియన్స్ మీదంతా. థ్యాంక్ యూ, నమస్కారం.